చిన్నప్పటి నుండి కూడా స్కూలింగ్ అండ్ కాలేజెస్లో కూడా పాడి ఉంటారు కదా, అవార్డ్స్ రివార్డ్స్ ఏమైనా? చిన్నప్పుడు అంతా చిన్నప్పుడు తనది ఫస్ట్ 2 years అప్పుడు అమ్మ నాన్న డాక్టర్స్ కాబట్టి ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి చిల్డ్రన్స్ డే అప్పుడు ఏదో వెళ్ళిందిట. సో అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా స్కూల్ కాలేజ్లో ఏదన్నా ఈవెంట్ వచ్చినా కానీ మేము ఫస్ట్ ఇక్కడ నెల్లూరులోనే రత్నం స్కూల్లో చదివేవాళ్ళం. సో మాకు స్కూల్ నుంచి కంప్లీట్ సపోర్ట్ అనమాట. ఎప్పుడైనా పైగా చిన్నగా నేర్చుకున్నాం కాబట్టి ఇప్పటికంటే కూడా అప్పుడు ఇంకా చిన్న ఏజ్ నేర్చుకునే స్టేజ్ కాబట్టి తప్పులు ఎక్కువ పాడినా కూడా ఏదైనా ఉన్నా పాట పాడడానికి మమ్మల్ని ఇద్దరిని పిలిచేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా రెయిన్బో స్కూల్ అని ఇలా ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తుండేవాళ్ళు. అండ్ ఈవెంట్ వస్తుంది యాన్యువల్ డే అంటే వెళ్ళిపోయి పాడేయడమే. ఓకే. ఇంటర్లో కూడా మాకు ఇద్దరికి మామూలుగా ఇంటర్మీడియట్ అప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది అందరికీ. స్పెషల్లీ బైపీసీ తీసుకునేటప్పుడు చాలా ప్రెషర్స్ ఉంటాయి. కానీ మాకు విశ్వసాయి సత్యనారాయణ సార్ ఇంకా కృష్ణమోహన్ సార్ వీళ్ళిద్దరూ ఆ డైరెక్టర్స్ ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు. పర్వాలేదమ్మా నువ్వు లీవ్ తీసుకో, కావాలంటే ఎక్స్ట్రా క్లాసెస్ కూడా చెప్తాం మీకు, కూర్చొని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి మాకు. దే వాంటెడ్ అస్ టు మేము ఎట్లా అయితే మేము రెండు పర్స్యూ చేయాలని అనుకున్నాము అలాగే వాళ్ళు ఎంకరేజ్ చేశారు. చాలా యూనిక్గా ఉంది మీ ఇది, యూ కెన్ డూ ఇట్, మీరు డాక్టర్స్ అవ్వాలి అండ్ మ్యూజిక్గా కూడా మీరు బాగా గ్రో అవ్వాలి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ఎంబీబీఎస్లో నేను ఎంబీబీఎస్ ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చేసినప్పుడు కూడా ఏదైనా చిన్న ఈవెంట్స్లో కూడా ఫ్రెషర్స్ డే అని అన్నీ ఉంటాయి కదా, లేదా మీటింగ్స్ సిఎంబి మీటింగ్స్ లాంటివి ఏమైనా జరిగినా కూడా ప్రేయర్ సాంగ్ పాడమని చెప్పి ఊరికే రమ్మనే వాళ్ళు. వీక్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్ళి ప్రేయర్ సాంగ్ అవి పాడడము అవన్నీ జరిగేవి, ఎంకరేజ్ చేసేవాళ్ళు. కొన్ని ఎలా కూడా అంతే ఎంబీబీఎస్కి వచ్చాక ఇట్లా పాడడానికి ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది, సిఎంఏ ఉంది రావాలి అంటే వెళ్ళి సార్ ఇలా పాడాలి సార్, పర్మిషనేగా వెళ్ళు. సో ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ కాలేజ్, స్కూల్ అండ్ అఫ్ కోర్స్ అమ్మా నాన్న ఫ్యామిలీ నుంచి. ఓకే. సో మీ ఇద్దరు పాడుతూ ఉంటే అమ్మా నాన్నకి ఎక్కువగా ఏ పాట ఇష్టం? ఒకసారి ఆ పాట పాడవా రాజా అని నాన్న కానీ అమ్మ కానీ ఎప్పుడైనా అంటూ ఉంటారు? అలా కంటే కూడా వాళ్ళు ఎక్కువ మేము పాడిన దానిలో ఎక్కువ మనల్ని అంటే పాయింట్ అవుట్ చేస్తాం కదా, ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో తప్పు చేస్తున్నావు రాజా. మా పేరెంట్స్ కి మ్యూజిక్ యాజ్ అ మ్యూజిషియన్ లాగా ఏం లేరు, జస్ట్ ఒక రసిక లాగా వినే వాళ్ళకి. అండ్ ఎస్పెషలీ మా నాన్నకి పాడడం రాకపోయినా కూడా చిన్నప్పటి నుంచి ఎస్పెషలీ అక్క చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్పేవాళ్ళు, లేదు ఈ గ్లైడ్ అలా ఉండాలి, ఈ మాడ్యులేషన్ ఇలా ఉంటే పాడుతా తీగ. అప్పుడు నాన్నతో చాలా ఎలా అంటే నాన్న కూర్చునేవాళ్ళు, నేను నుంచొని అక్కడ మైక్ ఏముండేది కాదు ఇట్లా పట్టుకొని పాడడం. సో నాన్న పాడేటప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, నువ్వు ఇక్కడ ఇట్లా మైక్ దూరంగా పెట్టు, ఇలా ప్రాక్టీస్ చెయ్యి, ఇక్కడ నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వే నా శ్వాస అని చెప్పి అది పాడున్నా పాడుతా తీగలు. దాంట్లో బాలుగారు నన్ను అప్రిషియేట్ చేసి ఉంటారు. ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాస, ఆ పాటలో ఓ ప్రియతమా ఉంది కదా. సో అది ఇప్పుడు శ్రేయా ఘోషాల్ గారు పాడిన తర్వాత దాన్ని మనం పాడుతా తీగలో పాడాలి. అది ఎట్లా పాడాలి, ఎట్లా అంటే నాన్న చెప్పేవాళ్ళు, ఇట్లా గీత గీసి ఇట్లా రావాలి నీది అని చెప్పి. నాకు ఆ స్వరాలు ఏంటో తెలీదు కానీ నువ్వు ఇట్లా పాడాలి, నువ్వు పాడితే నాకు ఆ ఫీల్ ఇట్లా లైన్ కనిపించాలి అని చెప్పి చెప్పేవాళ్ళు. బాలుగారు పాడిన తర్వాత ఆ ప్రియతమా లైన్ 2 సార్లు పాడించుకున్నారు నా చేత. అట్లా బాగా వాళ్ళకి విని 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 దే అంటే కావాలని వాళ్ళ ఇయర్స్ని వాళ్ళు ట్రైన్ చేసుకున్నారు అమ్మా నాన్న. ట్రూ. సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో ఐ జస్ట్ హర్డ్ లైక్ భజన్స్ కూడా స్వామి డివోటీస్ లాగా కూడా ఈవెన్ మీ టూ. సో ఒక్కసారి ఏదైనా మంచి భజన్. ఈశ్వరాంబ ప్రియనందనా ఈశ్వరాంబ ప్రియనందనా సాయి జయ జగవందనా సాయి జయ జగవందనా చిత్త చోరా యశోదా కే బాల్ नवनीत चोर गोपाल चित्त चोरा यशोदा के बाल
नवनीत चोर गोपाल 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 गोवर्धनधर गोपाल 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 गोवर्धनधर गोपाल चित्त चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल चित्त चोरा यशोदा के बाल नवनीत चोर गोपाल. Super. Thank you.